దీపావళి పండుగ సందర్భంగా మీ జీవితంలో కష్టాలు లాంటి చీకటి తొలగిపోవాలని, దీపాల లాంటి వెలుగు సంతోషాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఎస్డీవీ న్యూస్ తరపున దీపావళి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళన కార్యక్రమం. దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి మంగళపూడి అనిత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపు కారణంగా వస్తువుల ధరలు తగ్గుదలను గుర్తించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తాను ప్రమిదలు, జూట్ బ్యాగులు విక్రయిస్తానని తెలిపారు. ఆయనకున్న సమస్యల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. మరో వీధి వ్యాపారి ఎక్కలి బాలకృష్ణతో మాట్లాడారు. చెదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపు యజమానితో మాట్లాడారు. వ్యాపారం నడుస్తున్న తీరు, చెప్పులపై జీఎస్టీ ఏ మేరకు తగ్గింది, విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. బట్టల షాపునకు వెళ్లి అందులో సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్న కొడవర్తి లక్ష్మి అనే మహిళతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం కిరాణా షాపు వద్దకు వెళ్లి నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్తో చంద్రబాబు మాట్లాడారు. నిత్యావసర వస్తువులు జీఎస్టీ తగ్గింపు ఎంతవరకు ఉందని, గతానికి ఇప్పటికీ ధరల వ్యత్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసెంట్ రోడ్డుకు వచ్చిన కొందరు కొనుగోలుదారులతోనూ సీఎం మాట్లాడారు. వారితో ఫోటోలు దిగి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నానికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడాన్ని జీర్ణించుకోలేని కొందరు మూర్ఖులు రాజకీయ కక్షతో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏర్పాట్ల వల్ల 12 దేశాలకు సేవలు అందుతాయన్నారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల, విదేశాల్లో పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి కూడా ఇదే కావటం గర్వకారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధి వల్ల దేశంలో అత్యధికంగా తలసరి ఆదాయం అక్కడి నుంచే వస్తుందని, ఇప్పుడు ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఏపీని ఏఐకి చిరునామాగా మారుస్తామని స్పష్టం చేశారు. ఏఐ వల్ల రాబోయే 10 ఏళ్లలో ఊహించని అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారు, ప్రభుత్వ విప్పైనటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు, గద్దె రామ్మోహన్ రావు గారు, వసంత వెంకటకృష్ణప్రసాద్ గారు, చీఫ్ కమిషనర్ స్టేట్ జీఎస్టీ బాబు గారు, కలెక్టర్ గారు, ఈరోజు రాష్ట్రం మొత్తం జీఎస్టీ సెలబ్రేషన్లు చేసుకుంటూ
30 రోజులుగా ఈ కార్యక్రమం చేశాం. దసరాతో ప్రారంభించాం, రేపు దీపావళితో ముగింపు చేస్తున్నాం. ఇలాంటి సభకు వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ నమస్కారాలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మామూలుగా మీరు ఒకసారి చూస్తే గడిచిన 5 సంవత్సరాలు 19, 24 పండుగలే జరుపుకోలేదు. ఆ పరిస్థితిలో ఉన్నాం మనందరం. కానీ ఈరోజు సాధారణంగా 2 పండుగలు వస్తాయి మనకు. ఒకటి దసరా వస్తుంది, అది అవుతానే దీపావళి వస్తుంది. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ సమయంలో, ఈ పవిత్రమైన సమయంలో సూపర్ జిఎస్టీ పండుగ నేను ఇప్పుడే చూశాను. ఎక్కడైతే బెసంత్ రోడ్డుకి వెళ్ళాను, చిరు వ్యాపారస్తులతో మాట్లాడాను, అక్కడ వినియోగదారులతో మాట్లాడాను. వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు 4 వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం. అది ఈ జిఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తే పెద్ద ఎత్తున మొన్నే దసరా, ఎప్పుడు ఇటీవల కాలం నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడే ఉన్నారు వైబ్రెంట్ విజయవాడ సొసైటీ, చాలా బ్రహ్మాండంగా చేశారు. మొన్న నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, శబాష్ విజయవాడ, ఏమైనా చేసే శక్తి సామర్థ్యాలు ఈ విజయవాడకు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక కార్యక్రమం కాదు, చాలా బాగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆ 11 రోజులు ఒకప్పుడు దసరా అంటే గుర్తొచ్చేది కలకత్తా, మైసూరు గుర్తొచ్చేది. ఈసారి దసరా అంటే గుర్తొచ్చేది మన విజయవాడ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పెద్దలు పండుగలకి ఒక శాస్త్రీయత ఉంది. ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. ఈ దీపావళి ఒక్కసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే, కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభామతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు. అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఇది చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలామంది రాక్షసులుంటే ఆ రాక్షసుల్ని ఎవరూ ఓడించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 30 ఏళ్లు అమలు కాని పదోన్నతులు, పీసీఆర్సీ అమలు, అదేవిధంగా సంక్షేమం, అదేవిధంగా పోరాడతామని ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్యాడర్ అసోసియేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి సుకుమార్లు తెలిపారు. ఫైనాన్స్ సర్వీసు విషయంలో అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, గోకరాజు, గంగరాజు కళ్యాణ మండపం ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్యాడర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అసోసియేషన్ నూతన అధ్యక్షురాలుగా ఎంకే విజయలక్ష్మి, కార్యదర్శి జగదీష్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎస్ఎస్ఏ సుకుమార్లు మాట్లాడుతూ, పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ అసోసియేషన్లు ఎన్నో ఉన్నప్పటికీ వెల్ఫేర్ కోసం ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేడర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 30 ఏళ్లు అమలు కాని పదోన్నతులు, పీఆర్సీ సంక్షేమం అందే విధంగా పోరాడతామన్నారు. ఫైనాన్స్ సర్వీసు విషయంలో అసోసియేషన్ ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. మా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సచివాలయం వెళ్లే క్రమంలో హోమ్ డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందించాలని కోరారు. ఏపీ స్టేట్ వైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్యాడర్ అసోసియేషన్గా ఫామ్ అయింది. ఇంతకుముందు కూడా అసోసియేషన్స్ ఉంది, కానీ కొత్తగా ఫామ్ అయింది ఇవాళ. దీనికి అందరూ మద్దతు ఇచ్చారు, అందరి మద్దతుతో గెలవటం జరిగింది. దీన్ని మా వాళ్ళ వెల్ఫేర్ కోసం, మా వారి ఫ్యూచర్ అంటే మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్యాడర్ వాళ్ళ ఫ్యూచర్ కోసం పనిచేసేదానికోసం ఏకగ్రీవంగా సేవకులుగా ఎన్నికయ్యాం. మేము ఎంకే విజయలక్ష్మి
మేము డిపార్ట్మెంట్ కోసం మా డిపార్ట్మెంట్లో చాలామందికి 30 సంవత్సరాలుగా కూడా ప్రమోషన్ లేకుండా ఉంది. వాటి కోసము, తర్వాత మా అసోసియేషన్కి వెల్ఫేర్ కోసము, ఇంకా తదితర కార్యక్రమాలు ఒక్కొక్కళ్ళు చెప్పటం బట్టి చేసుకొని వెళ్తామని తెలియజేస్తున్నాం. నా పేరు ఎస్ఎస్ఎస్ సుకుమార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ క్యాడర్ అసోసియేషన్ యొక్క సర్వసభ్య సమావేశం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి దాదాపు 26 జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ చాలామంది, దాదాపు 90% మంది హాజరయ్యి ఈరోజు ఇక్కడ ఈ కమిటీని, నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో మా ప్రెసిడెంట్గా శ్రీమతి ఎంకే విజయలక్ష్మి గారు, అలాగే మా జనరల్ సెక్రటరీగా మరి శ్రీ ఆర్ జగదీష్ గారు, వాళ్ళతో పాటు మేము కూడా ఈ కమిటీలో అందరం చాలామంది ఎన్నిక కావడం జరిగింది. మాకు రాష్ట్రంలో కొత్తగా మరి బిఎన్ఎస్ఎస్ ఏర్పడిన తర్వాత మరి మాకు రావాల్సిన అనేక మరి అంశాల మీదుగా మేము ఈ విధంగా అసోసియేషన్గా ఏర్పడి ఫైట్ చేస్తున్నాము. ప్రాసిక్యూటర్ రావాల్సిన వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ, మరి ప్రాసిక్యూటర్ రావాల్సిన రేపు పిఆర్సీ వంటి అనేక అవకాశాల్లో కానీ అన్ని విషయాల్లో మేము ముందుకు వెళ్ళడానికి, మా సమస్యలను మాకు ముందుకు తీసుకెళ్ళడానికి, మాలో ప్రత్యేకంగా మహిళా ప్రాసిక్యూటర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నా కానీ చాలామందికి ప్రమోషన్లు రాకుండా ఇంకా అనేక విధాలుగా సఫర్ అవుతున్నాం కనుక డైరెక్టరేట్ సంబంధించి అనేక అంశాల్లో మేమందరం ఏకీగ్రహంగా ఉండి అటు ఫైనాన్స్ విషయంలో కానీ, అలాగే సర్వీస్ మ్యాటర్లో కానీ, మా వెల్ఫేర్ విషయాల్లో కానీ ప్రతి విషయాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి ఇక్కడ ఈ ఎలక్షన్లో పాల్గొని మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కనుక మెడికల్ కళాశాలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పడం ఆందోళనకరమైన విషయమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. గూగుల్ సంస్థకు విశాఖలో 22,000 కోట్లు ఇస్తున్నారని, కానీ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేకపోవడం గమనార్హనీయమని అన్నారు. పీపీపీ అనేది పారదర్శకంగా ఉండదని, పేదలకు వైద్యం అందదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ వ్యతిరేకిస్తూ విజయవాడ ఎంపీ భవన్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్, సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి రమేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నా ఆరోగ్య రంగంలో మార్పులు రావటం లేదని, సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటూ ప్రైవేటు రంగానికి వైద్యాన్ని అప్పజెప్పటం ఆందోళనకరమైన అంశంగా రమేష్ పేర్కొన్నారు. వైద్యాన్ని వ్యాపారంగా చూస్తున్న కారణంగా అందులో ఆదాయం తప్ప ప్రజల బాగోగులు పూర్తిగా కనుమరుగయ్యాయని అన్నారు. డిబేట్కి సిద్ధంగా ఉన్నాను, డిబేట్ చేయడానికి రాండి అని చెప్పి ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. నాకు అర్థమే కాలే, ఆయన ఏమైనా పార్టీ అధికార ప్రతినిధియా లేకపోతే నీవేమైనా మినిస్టర్వా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు డిబేట్ చేయడానికి నీవు ఛాలెంజ్ చేసేది ఎందుకు? అది నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశము. ఒక ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయి, అన్ని రాజకీయ పార్టీలు నీ దగ్గరికే వస్తాయి, అందరితో కూడా మాట్లాడు, తప్పేముంది? నేను ఛాలెంజ్ చేస్తా రాండి, డిబేట్ చేద్దాం రాండి అని ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. నాకు అర్థమే కాలే, ఎక్కడే ఒక మంత్రి ఇట్లా మాట్లాడంగా నేను ఎప్పుడు చూడలే. కాబట్టి ఏమంటే ఈ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టర్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి కాలంలో మెడికల్ కళాశాలలు ఇట్లా తెచ్చాడు, అందులో ఆ రోజు మేము ఇట్లా మాట్లాడాం, మిగతా రాజకీయ పార్టీలు ఇట్లా మాట్లాడినాయి, తర్వాత ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇది, దీనిపైన మేము ఈ పద్ధతుల్లో చేయాలనుకుంటా ఉన్నాం, మీ సలహాలు ఏంటి, దీనిపైన మీరేమంటారు అని ఒక మీరు డిబేట్ కాదు, ఆల్ పార్టీ మీటింగ్ కన్వీన్ చేయండి, కన్వీన్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకోండి. అదేవిధంగా విద్యార్థి సంఘాలను ఆహ్వానించండి, డాక్టర్స్ అసోసియేషన్ని ఆహ్వానించండి. మీరు అది చేయకుండా అంటే రాష్ట్రం అంటే ఎంతసేపు మీరిద్దరేనా? ఇంతకుముందు రమేష్ గారు చెప్తే నాకు చాలా ఆశ్చర్యమైంది, ఎందుకంటే మేమంటా అంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు మాత్రం మాట్లాడినాడు. రాష్ట్రం అంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మీ ఇద్దరే. అతను ఈసారి బాగా చెప్పాడు, ఆయన సీట్లు అమ్ముతానన్నాడు. పేరెంట్స్, స్టూడెంట్స్, ప్రజా సంఘాలు, ఇటువంటి వాళ్ళ ప్రముఖులు అందరితో కూడా ఒక పర్యవేక్షణ, మెడికల్ కాలేజీల పర్యవేక్షణ కమిటీ వేసి రాష్ట్రం అంతా కూడా తిరిగి దీనికి ఒక ఉద్యమ రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని, దానికి వామపక్ష పార్టీలు, సిపిఎం పూర్తి అండగా ఉండి ఈ ప్రైవేటీకరణ ఆగేదాకా, ప్రభుత్వ కళాశాలలుగా మారేదాకా ఈ ఉద్యమాన్ని నడిపేదానికి మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను
కోరుతూ ఉన్నాను. ఈ సందర్భంలో కొన్ని చర్చలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ పూర్తి ఆత్మరక్షణలో ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే కొద్దీ వాళ్ళను వాళ్ళు సమర్థించుకోలేక చచ్చిపోతూ ఉన్నారు. మొదటి విషయం వాళ్ళు చెప్పేదంటే డబ్బులు లేవు మా దగ్గర, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూర్తి చేస్తారని. ఇది పూర్తి అబద్ధం. డబ్బులు ఉన్నాయి, ఉన్న డబ్బుల్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడే చెప్పారు గూగుల్ అని. గూగుల్ ఏమన్నా పేద సంస్థ? అదాని పేద సంస్థ, ఎయిర్టెల్ పేద సంస్థ. వీళ్ళు ముగ్గురు కలిస్తే 500 ఎకరాలు ఇచ్చి 22,000 కోట్ల రూపాయలు వాళ్ళు జీఎస్టీ కట్టలేరా? విద్యుత్ బిల్లులు కట్టలేరా? వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేరా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించలేరా? వాళ్ళే చెల్లించలేకపోతే ఈ రాష్ట్రంలో ఇక పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళందరికీ 22,000 కోట్ల రూపాయలు నువ్వు రాయితీ ఇచ్చినప్పుడు అందులో ఒక్క రాయితీ మినహాయించిన 1000 కోట్లది కాలేజీలన్నీ పూర్తి అయిపోతాయి. ఆ డబ్బు వాళ్ళు కట్టలేరా? ఒక జీఎస్టీ కట్టలేరా? లేదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టలేరా? ఐఏఎస్ ఆఫీసర్గా నేను 2 సార్లు ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీగా పనిచేశాను. 2006, 2007 మధ్య, 2009, 2012 మధ్య, ఇంచుమించు 3 సంవత్సరాల పాటు. అదే సమయంలో నిమ్స్ డైరెక్టర్గాను, తరువాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా అడిషనల్ ఛార్జ్ నిర్వహించాను. నేను 12 సంవత్సరాలు ప్రపంచంలో వివిధ దేశాల్లో పనిచేసినప్పుడు వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంటు, యునైటెడ్ నేషన్స్లో కూడా ముఖ్యంగా ఆరోగ్యం మీద ఒక స్పెసిఫిక్ ఫోకస్ చేశాను. కాబట్టి నాకు కొంత ఆరోగ్య వ్యవస్థ రంగం మీద కొంత అవగాహన ఉంది. తరువాత ఫైనాన్స్ సెక్రటరీగా కూడా నేను ఒక 5 సంవత్సరాల పాటు. మిగిలిన ఎడ్యుకేషన్కి వ్యత్యాసం ఏమిటంటే మెడికల్ రెండు ముఖ్యమైన అంశాలు గమనించాలి. ఒకటి, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఈ రెండూ కూడా కలిసి దే ఆర్ ఇంట్రికేట్లీ ఇంటిగ్రేటెడ్. మెడికల్ హాస్పిటల్ లేకుండా కాలేజ్ ఉండదు, కాలేజ్ లేకుండా హాస్పిటల్ ఉండదు. ఎందుకంటే మెడికల్ ట్రైనింగ్ అంతా కూడా ఒక నాలెడ్జే కాదు, అది పేషెంట్స్ మీద ప్రత్యక్షంగా నేర్చుకుని ఆ స్కిల్స్. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ కాబట్టి. ఇది మీకు లా చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఆర్ట్స్ చదివినా కూడా చదివిన తర్వాత మీరు పని మొదలు పెడతారు. డాక్టర్స్, దీస్ టూ ఆర్ ఇంట్రికేట్లీ ఇంటిగ్రేటెడ్. కాబట్టి ఇది ఫైట్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ మెడికల్ కాలేజెస్ ఒకటే కాదు, ఇది మెడికల్ హాస్పిటల్స్ గురించి, హెల్త్ కేర్ గురించి, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ గురించి. ఇది ఒక ముఖ్యమైన అంశం. అంటే హాస్పిటల్, కాలేజ్ అంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండు కూడా కలిసి ఉండేవి. రెండవది, ఈ మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని మాజీ మంత్రి పేర్ని నాని కడుపు ఉబ్బరంతో మంత్రి కొల్లు రవీంద్రపై అవాకులు చవాకులు పేలుతున్నారని నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లు రవీంద్రపై పేర్ని నాని చేసిన నిరాధార ఆరోపణలను ఆదివారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపట్టి సుబ్రహ్మణ్యం, టీడీపీ నగర అధ్యక్షులు లోగిశెట్టి వెంకటస్వామి, మాజీ ప్రధాన కార్యదర్శి పిప్పల్ల కాంతారావు మాట్లాడారు. పేర్ని నాని చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేర్ని నాని అనే వ్యక్తి అభివృద్ధి నిరోధకుడు అని, మచిలీపట్నంలో అభివృద్ధిని చూసి తట్టుకోలేని వ్యక్తి అని విమర్శించారు. చేపల మార్కెట్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కోసమే బెల్లపు కొట్ల సందు, సామాస్ పక్క సందును విస్తరిస్తున్నట్లు పేర్ని నాని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. 2011లో పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్ల విస్తరణకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు. మీడియా ముందు నిర్లజ్జగా అబద్ధాలు చెప్పడంతో పేర్ని నానిని మించిన వాళ్ళు లేరని విమర్శించారు. నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పేర్ని నాని గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆ విలేకరుల సమావేశంలో మచిలీపట్నం నగర అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల మీద ఇదంతా కొల్లు రవీంద్ర గారు కావాలని తన ఆస్తులను రెట్టింపు చేసుకోవడానికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తానని ముఖ్యంగా చెప్పడం జరిగింది. మచిలీపట్నంలో 2004లో గెలిచినటువంటి పేర్ని నాని గారు 2006 సంవత్సరంలో జిల్లా పరిషత్ నుంచి కోనేరు సెంటర్ దాకా, కోనేరు సెంటర్ నుంచి నాగపతిరావు సెంటర్ సెన్సిటీ మీదుగా రోడ్డుని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు.
ఆ రోడ్డుని 80 అడుగులు చేసి ఒక్కరికన్నా నువ్వు 10 పైసలు కాంపెన్సేషన్ ఇచ్చావా? ఇప్పుడు ఈయనకి ఎంతసేపు ఏంటంటే కులాలను పెట్టి కుంపుట్లాట్లు పెట్టి కులాలలో ఒక వైమిష్యాలు రెచ్చగొట్టి ఏదో తెలుగుదేశం పార్టీని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొన్న ఈ మధ్యన కానూరులో జరిగిన సంఘటనకి రజకులకి కాపులుగా అన్నాడు, అంతకుముందు యాదవులకి కాపులుగా అన్నాడు, ఇప్పుడు వైశ్యులకు కొల్లు రవీంద్ర గారికి అంటున్నాడు. వైశ్యుల పట్ల ప్రేమ, వైశ్యుల పట్ల నువ్వు అమానుషంగా ప్రవర్తించిన తీరు ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే, మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడు, బందరు మేధావి అంటారు, వేమూరు నాగేశ్వరరావు గారిని అడిగితే చెప్తారు నీ గురించి. అదేనా? అందరికీ నమస్కారం. బందరు ప్రజలందరికీ తెలిసిందే, ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి, ఒకసారి మంత్రిగా పనిచేసి, ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో అభివృద్ధి చెందాల్సిన బందర్ని సర్వనాశనం చేయటమే కాకుండా 25 సంవత్సరాలు పైబడి తన మాయ మాటలతో, నాటకాలతో, రకరకాలైన హావభావాలతో ప్రజలందరినీ మోసం చేస్తూ మాయమాటలు చెప్పి బతకడమే జీవితంగా నడుస్తున్న ఈ పేరుని నాని నిన్న మళ్ళీ తయారైపోయాడు. ఓ మ్యాప్ ఒకటి తగిలిచ్చాడు. ఏంటి దౌర్జన్యం అంటాడు, ఏంటి దుర్మార్గం అంటాడు. కేవలం నీకు కావాల్సింది ఏంటంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా బందర్ అలాగే ఉండాలి. బందర్ అభివృద్ధి చెందకూడదు, బందర్లో ప్రజలు అభివృద్ధి చెందకూడదు. నీ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. తరాలకి సరిపడా ఆస్తులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తులు నీకు కావాలి. నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయాలి, అందలం ఎక్కించాలి. ఇదే నీకు తెలిసింది. ప్రజల అభివృద్ధి వద్దు, బందర్ అభివృద్ధి వద్దు. నీకు ఎవరు ఏమైపోయినా నీకు కావాల్సింది అభివృద్ధి. ఇంకోటి కూడా కావాలండి పేరున్నానికి. తను ఎవడైతే ఎదిరించాడో, తన మాట ఎవడైతే ఎండో వాళ్ళని మానసికంగా హింస పెట్టడం. అధికార గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. ఆర్థిక లావాదేవీల విషయంలో అక్టోబర్ 2న లక్ష్మీనాయుడిని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు అతని తండ్రిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. హంతకుడి భార్యని కూడా నిందితుడు వేధించిన అంశంపై కేసులు పెట్టారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని సీఎం ఆదేశించారు. అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే, ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా, చెప్పాలంటే బ్రూటల్గా, ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని పట్టుకుని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు ఆ బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈ రోజు గుంటూరు హాస్పిటల్. అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థులను స్కూలుకు అనుమతించడం లేదన్న ఆరోపణలలో వాస్తవం లేదని
అవాస్తవమని బెజవాడ రాజారావు స్కూల్ నిర్వాహకులు బెజవాడ రాజారావు స్పష్టం చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తమ స్కూల్పై దాడి చేసిన వారి నుండి రక్షణ కల్పించాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు. అన్ని మతాల పట్ల సమభావం కలిగి ఉన్నామని చెప్పారు. పిల్లల మధ్య సమానత్వ భావనకి భంగం కలగకూడదన్నదే తమ పాఠశాల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఆదివారం బెజవాడ రాజారావు స్కూల్ నిర్వాహకులు బెజవాడ రాజారావు స్కూల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎటువంటి ఆరోపణలు లేకుండా స్కూల్ నడుపుతున్నామన్నారు. 2 రోజుల క్రితం అయ్యప్ప దేశంలో ఉన్న విద్యార్థులను అనుమతించడం లేదంటూ తమ స్కూల్పై కొందరు శనివారం దాడి చేసి తమను నిర్బంధించి స్కూల్ విధులకు ఆటంకం కలిగించారన్నారు. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థులను స్కూల్కు అనుమతించడం లేదన్న ఆరోపణలు చేశారన్నారు. చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. కానీ విద్యార్థులను స్కూల్ యూనిఫామ్ వేసుకుని రావాలన్న నిబంధన పాటించాలని చెప్పామన్నారు. విద్యార్థుల మధ్య సమతాభావానికి భంగం కలగకూడదన్నదే తమ అభిమతం అన్నారు. అన్ని మతాల పట్ల తమకు సమభావం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్, ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. బెజవాడ శ్యామ్ ప్రకాష్, ఈ పాఠశాల కార్యదర్శిని, సెక్రటరీగా ఉన్నాను. మేము మీ దృష్టికి కొన్ని నిజాలు, యథార్థ ఘటనలను మీ దృష్టికి తీసుకురావాల్సి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు గత 20 సంవత్సరాలుగా మాకు ఈ పద్ధతిలో జరిగిపోయింది. ఏ పద్ధతిలో జరిగిపోయింది అంటే, వీళ్ళే కొత్తగా వచ్చింది మాలేసింది కాదు, ఇప్పుడే కాదు, 20 ఏళ్ల నుంచి స్కూల్లో చాలా మంది మాలేసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు లోపల మాలదారు నుండి మేము చెప్పిన యూనిఫారం బయట మెయింటెనెన్స్ చేసి మాకు గడిచిపోయింది. వీళ్ళు ఎదురు తిరిగారు. అక్కడ మాకు తేడా ఏర్పడింది. వాస్తవానికి చాలా స్కూల్స్ పట్టుదల పట్టట్లు ఎలా చేస్తారంటే, వాస్తవానికి వాళ్ళు కూడా ఇట్లానే చూసి చూడనట్టు అట్లా చేసి ఉండవచ్చు. వాళ్ళు కూడా పట్టుపట్టాలి. కొంతమంది స్కూల్ ఓనరే మాలేసుకున్న మా స్కూల్స్ లో కూడా ఉన్న సందర్భంలో మరి దీనికి అక్కడ ఎలా ఏంటి అనేది ఇక్కడ క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్ జరుగుతున్నాయి. అయ్యప్ప దీక్షాపరులు వాళ్ళ పీఠం వాళ్ళు, ఆ హిందూ సంఘాలు కొంత జొప్పిస్తున్నారు. మా ట్రస్ట్ కి, మా సంస్థకి కొన్ని ఆశయాలు ఉన్నాయి. అందులో భాగంగా పిల్లలందరికీ క్లాసులోకి వెళ్ళగానే 40 మంది ఈ రోజున ఎవరే క్యాస్ట్ ఎవరికీ తెలియదు. ఈ రోజు నుంచి ఈ కండువా, ఆ కండువా, ఈ ఇటువంటి సంఘటన ఏంటంటే, మొన్న శనివారం నాడు 2 పిల్లలు యూనిఫారం లేకుండా స్కూల్కి యూనిఫారం లేకుండా అయ్యప్ప యూనిఫారంతో ప్యాంటు, షర్టు, కండువా పూర్తిగా ఉత్తరీయం కండువాతో సహా స్కూల్ కాంపౌండ్లోకి వస్తే, బహుశా మేము వాళ్ళు కొత్తగా చేరారు కాబట్టి వాళ్ళు వచ్చారనుకుని పంపించేశాను. మేము పంపించేసి యూనిఫారం వేసుకురండి అని చెప్పడం జరిగింది. స్కూల్ యూనిఫారం వేసుకురండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజునే వాళ్ళు వచ్చారు. తల్లి వచ్చింది. తల్లి తర్వాత మరిది కూడా వచ్చాడు. తండ్రి రాలేదు. ఇద్దరికి కూడా ఎందుకు పంపారండి ఏంటి అని అంటే చెప్పాము. అప్పుడు చాలా రాజీ మార్గాల్లో యూనిఫారం వైట్ అండ్ స్టీల్ గ్రే వేసుకుని కండువా వేసుకోవాలి అనేటువంటిది వాళ్ళ కోరిక. వాళ్ళ కోరికను కూడా బహుజన సాహిత్యం బహుజనుల అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఎలా దోహదపడుతుంది అన్న అంశంపై చర్చించేందుకు బహుజన సాహిత్య చర్చా వేదిక నిర్వహిస్తున్నామని చర్చా వేదిక నిర్వాహకులు నాటక రచయిత సుఖమంచి కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బహుజన కవులకు ఘన సన్మానం చేసినట్లు చెప్పారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి బహుజన కవులు, సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహిత్య ప్రియులు గొల్లా నారాయణ పాల్గొని మాట్లాడుతూ బహుజన సాహిత్యం బహుజనుల అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులు సుఖమంచి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కవులకు ఘన స్వాగతం, ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించామన్నారు. బహుజన సాహిత్య సమాజ అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో తెలియజేయాలన్నదే చర్చా వేదిక ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నారు, వ్యవస్థ నడిపిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే తాయిలాలు ఒక పక్కన అందుకోవడానికి ప్రయత్నించినంత కాలం ఇదే పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎందుకంటే ఈ తాయిలాలు వాళ్ళు ప్రకటించినప్పుడు ఆ తాయిలాల కోసం కొంత కాంప్రమైజ్ నడుస్తుంది. ఒక పక్కన తాయిలాలు ప్రకటిస్తారు, ఇంకో పక్కన ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉనికి వీటన్నింటినీ కూడా మాయం చేస్తారు. ఇంకేమి తాయిలాలు లేని తాయిలాల గురించి
మనం కొన్ని కాంప్రమైజ్ అవుతున్నాం అనేది నాలాంటి బయట ఉన్న వ్యక్తులు భావిస్తున్నారు. కాబట్టి ఆ దిశలో కూడా మీరందరూ ఆలోచించాలని, అలాగే ముందస్తుగా ఉపకులాల మధ్య ఐక్యత సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేయాలని కోరుకునే కొద్ది మందిలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజున మన డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు తెలుగు తెలుగుపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రభావం దాని గురించి ప్రసంగిస్తారు. పేరు సుఖమంచి కోటేశ్వరరావు అండి. వీరేమో కోరపాటి మన్మథరావు గారు. ఈ కార్యక్రమం బహుజన చర్చ సాహిత్య చర్చా వేదిక, సాహిత్య పఠనం, గేయాల పఠనం జరుగుతుందన్నమాట. అంటే సాహిత్యాన్ని, బహుజన సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక కార్మికుడైనటువంటి మన్మథరావు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం ఇప్పుడు వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి సాహిత్యవేత్తలందరి గురించి మీకు తెలుసు, అవన్నీ పాంప్లెట్లో ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది, అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సాహిత్య వేదికలు ఇంకా రావాలని చెప్పేసి, సమాజంలో ఈ కుల మతాల తేడాలు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మన్మథరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన్మథరావు గారి అభిప్రాయం చెప్తారు. మీ సోదరులారా, నేను పద్య నాటకాలు నాకు ఇది ఉంది, కానీ నాకు ఇలాంటి ఈ కార్యక్రమం ఇదే ఫస్ట్ సారి కనుక నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అయితే దీని మీద గవర్నమెంట్ వారితో పోరాడి ఈ కార్యక్రమం పెట్టాను. ఇది ఫస్ట్ కాబట్టి నేను పెద్దగా మాట్లాడలేను ఈ విషయం గురించి. వెన్నెమలూరు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి నివాసయోగ్యమైన ఇళ్ల స్థలము ఇస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. డ్రైనేజీ కాలువ నీరు నివాసం ఉంటున్న వాళ్ళ ఇళ్లలోకి నీరు వచ్చి మునిగిపోతున్నాయని, డ్రైనేజీని శుభ్రం చేసే భాగంలో ఖాళీగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించారన్నారు. గత ప్రభుత్వంలో ఒక రోడ్డు, డ్రైనేజీ వేయలేదు. అభివృద్ధి పనులు చేస్తుంటే పేద ప్రజలను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రతిపక్ష నాయకుడు గ్రామ అభివృద్ధికి సలహాలు తీసుకుంటాం, అది చేయకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులను నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పేద ప్రజల దగ్గర నుండి మొహర్బానీ చూపిస్తున్నారని మండిపడ్డారు. నిన్న జరిగిన దానికి మాకు తెలియకుండా జరిగింది. అయితే తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు నమ్మకం కలిగిందండి. మేము అన్ని ఇళ్ళ పట్టాలు ఇచ్చి మేము లేపుతాం, కానీ మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పి మాకు అన్నారండి. మాకు ఆయన దయ వల్ల మాకు ఇక్కడ ఉంటున్నారు. ఇందులో సార్ పిల్లలు ఇద్దరు పెద్దలు లేరండి. పాడుపడిపోయింది సార్, సామాన్ అందులో ఉంది సార్. అయితే పలబడిపోయింది. మేము అద్దెకెళ్ళాం సార్, పక్క అద్దెకెళ్ళాం సార్. అద్దెకెళ్తే ఇక జరిగిందండి, సామాన్ లోపల ఉంది. కాదు ఎమ్మెల్యే గారు ఆయన దయ వల్ల మాకు అదంతా ఆయన మీకు అన్నీ చేసి మేము బయటకు పంపుతాము, ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు కాబట్టి మాకు ధైర్యం ఉంది సార్. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి. సంవత్సరన్నర కాలం పూర్తయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గత సంవత్సరం అధిక వర్షాలు పడినప్పుడు ప్రధాన రహదారిలో మనుషులు మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడిపోయి రోడ్లో ప్రయాణం చేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. అప్పుడు దాదాపు వారం రోజులు ఆ నీళ్లు అక్కడి నుంచి బయటికి వెళ్ళాల. అప్పుడు కూడా దాదాపు 24 గంటలు ఈ రోడ్డు మీద నిలబడి కాలువలన్నీ కూడా పగలగొట్టి, ఎక్కడెక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో రోడ్డు సైడు అవన్నీ కూడా పగలగొట్టి ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళేటట్టు చేస్తే తర్వాత 2 రోజులుగా ఆ నీరంతా కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేయడం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా వాళ్ళ ముందే మేము చేసాం. మళ్ళీ మొన్న కురిసిన అధిక వర్షాలకు కూడా దాదాపుగా మోకాళ్ళ లోతు నీళ్లు రోడ్డు మీదకి వచ్చినాయి. అప్పుడు కూడా రోడ్డు బ్లాక్ చేసి 2 పక్కల మళ్ళీ ఆక్రమించుకున్న రోడ్ల పక్కల ఉంటే డ్రైన్లన్నీ పగలగొట్టి కచ్చా డ్రైన్లు తవ్వి నీళ్లు అన్నీ కూడా బయటికి పంపడం జరిగింది. కానూరుకి ప్రధాన సమస్య డ్రైనేజీ. ఈ డ్రైనేజీ సమస్య ఎందుకు వచ్చింది అని అంటే, సనత్ నగర్ దగ్గర నుంచి కానూరులో ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈ మురుగు కాలం నుంచి మళ్ళీ చెత్త మీద పన్ను వసూలు చేసుకునే చెత్త ప్రభుత్వం ఒకటి ఈ కానూరు ప్రజలు అందరూ కూడా చవి చూశారు. చెత్త మీద పన్ను వేసుకునే చెత్త ప్రభుత్వం చెత్త కార్యక్రమాలు తప్పితే మంచి కార్యక్రమాలు చేయడం తెలుసా మనకి? వైసీపీ ఈ పార్టీ అధ్యక్షులు కానీ, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జికి కానీ అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి గత 3 నెలల కింద కూడా
ఈ కాలకట్ట మీద ప్రజలు నా దగ్గరికి వచ్చారు, మా ఆఫీస్కి వచ్చి, అయ్యా మా ఇళ్ళన్నీ నైట్ జనాలతో లేపేస్తారంట, ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు మాకు అని చెప్తే నేను నైట్ వచ్చాం. బారిపూడి గారు నేను అందరం 10 మంది వచ్చాం. ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు. ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేనప్పుడే లేపేస్తారంట, ఆయన తెలియకోకుండా అన్నారు. అమ్మా మీ ఇల్లుకి మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాం అవసరం అయితే. మా ఎమ్మెల్యే గారు వచ్చి మీకు హామీ ఇచ్చేదాకా మీ ఇల్లుకి కానీ మీకు కానీ చిన్న హాని జరిగిన సరే బాధ్యత మేమే వహిస్తామని చెప్పి ఆ రోజు అందరి మధ్యలో మాట ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం తరఫున. అదే మాట మీద ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు, మేము కట్టుబడి ఉన్నాము. పేద ప్రజల పక్షాన కానూరు గ్రామంలో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది విలేజ్ అంతా. కానీ ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య ఉంది ఈ గ్రామంలో. సనత్ నగర్ నుంచి మహదేవపురం కాలనీ మీదుగా మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఒకే రకమైన డ్రైన్లో రంగాగారి బొమ్మ దగ్గర క్రాస్ అయ్యి అది చివర మురుక్కోళ్ళలోకి వెళ్ళాలి. ఒకే ఛానల్ ఉంది ఈ గ్రామానికి. మిగతా గ్రామాలకి రకరకాల డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఈ గ్రామానికి ఉంది ఒకే వ్యవస్థ. దానిలో అటు ఆటో నగర్ పక్కన ఉంటే అటు కొంత లెవెల్లో కొంత వెళ్తుంది. ఆ డ్రైనేజీ వ్యవస్థని బాగు చేసే క్రమంలో ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఏర్పాటు చేసుకుని గృహాల కాలువ మీద ఉన్నాయి, డ్రైనేజీ కాలువ మీద. వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ఇళ్లు ఖాళీ చేస్తాం అనేది శాసనసభ్యులు వారు గతంలో 2 సార్లు కూడా వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం అనేది జరిగింది. ఇప్పుడు ఒక రెవెన్యూ సిబ్బందిమైన అరుపులు, పోలీస్ సిబ్బందిమైన అరుపులు ఏంటి? నువ్వేదో పెద్ద వీరుల్లాగా ఇక్కడ అందరూ అనుకోవాలని కొంతమంది ఉంటారు. శవాలు కాల్చే దగ్గర నిప్పులు ఉంటాయి, నిప్పుల మీద కూడా పేలాలు పేల్చుకు తింటూ ఉంటారు. అలాంటి పరిస్థితులు ఎందుకు రావాలా? నువ్వు నిజంగా వీళ్ళ మంచి కోరేవాడు అయితే మేము మీకు అండగా ఉంటామమ్మా, పట్టాలు ఇప్పిస్తాం అని చెప్పాలి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నిజంగా ఇక్కడ శిథిలమైపోయిన వాళ్ళు మీరు ఇక్కడ ఉండట్లేదు, ఎప్పటి నుంచో ఇక్కడ ఉండట్లా. ఇళ్ళు పడిపోయినాయి, సాంతం నేను చూసా, గుమ్మాలు లేవు, తలుపులు లేవు, మురుగు లోపలికి వచ్చేసింది, ఇక్కడ ఉండట్లా. దాన్ని మనం కూల్చేసి డ్రైనేజ్ పూడికి తీయమన్నాం. అవతల ఇళ్ళు కూడా డ్రైనేజీలో మునిగిపోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఎంఆర్ఓ గారితో చెప్పి పట్టాలు అన్నీ కూడా ఎక్కడ చేయాలి అనేది ఒక ప్లాన్లో ఉన్నాం. మేము ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఇష్టానుసారం మాట్లాడటం, ఏదో వీళ్ళ మెహర్బానీ కోసం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఇక్కడికి వచ్చేసి, అంటే ఈ సంవత్సరన్నర కాలంలో ఈ ఊరికి అప్పుడు 5 సంవత్సరాల్లో ఎన్ని రోడ్లు వేసాం, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని రోడ్లు వేస్తున్నాం, ఎన్ని డ్రైనేజీలు కట్టున్నాం? నేను ఇంకోటి సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు ప్రభుత్వ భూమి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ బీసెంట్ రోడ్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బహుజన సాహిత్య చర్చా వేదిక కవితా సమ్మేళన కార్యక్రమం. దారకానిపాడులో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి మంగళపూడి అనిత. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.